హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ విశ్లేషణలో మనం తెలంగాణ ఈనాడు పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇచ్చిన ముఖ్య వార్తల్ని చూద్దాం. భాగ్య విధాతకు భారతరత్న. మన పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌లకు ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం. దేశానికి వారు ఎనలేని సేవలందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు. తెలుగు తల్లి సిగలో భారతరత్నం మెరిసింది. నవభారత ఆర్థిక రూపశిల్పి పివిని వరించి తనకు తాను మురిసింది. ఆ బహుభాషా కోవిదుడు మేధస్సుకు తగిన గుర్తింపునిచ్చి పులకించింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించిన అపర మేధావి, సాహితీ ప్రియుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న దక్కింది. అన్నదాతల ఆత్మబంధువుగా పేరొందిన మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవంతో దేశ ఆకలి తీర్చిన ఎంఎస్ స్వామినాథన్లు తాజాగా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. భారతరత్నగా మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి పివి నరసింహారావుని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది భారతరత్నగా. అందులో ఇంకొక మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, యూపీకి సంబంధించి ఆయన యూపీ ముఖ్యమంత్రిగా చేశారు, ప్రధానమంత్రిగా కూడా చేశారు. వారికి కూడా చౌదరి చరణ్ సింగ్, ఆయన రైతు పక్షపాతి, రైతుల పక్షాన, వ్యవసాయస్తుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు చేసిండు దేశవ్యాప్తంగా. వారికి కూడా ఈ భారతరత్న ప్రకటించారు. అదేవిధంగా స్వామినాథన్, ఏదో హరిత విప్లవ పితామహుడు అంటారు. మన దేశంలో హరిత విప్లవానికి ఆద్యుడైన ఎంఎస్ స్వామినాథన్ కూడా ఈ భారతరత్న ప్రకటించిన విషయాన్ని ఈనాడు పేపరు ముఖ్య వార్తగా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ముగ్గురు దిగ్గజాలకు భారతరత్న ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్లతో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లను దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేసింది. వారి సేవలను కీర్తిస్తూ భారతరత్న ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈ దిగ్గజ త్రయానికి భారతరత్న ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి భవన్ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు కేంద్రం ఇటీవలే దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంవత్సరం మొత్తంగా 5గురికి భారతరత్నను ప్రకటించినట్లయింది. గతంలో ఎన్నడూ ఒకే సంవత్సరం ఇంతమందికి ఈ అవార్డు దక్కలేదు. ఇంతకుముందు 1999లో గరిష్టంగా 4గురికి ప్రకటించారు. ఇది ఈ సంవత్సరం మొత్తంగా 5 మందికి భారతరత్న అవార్డులను ప్రకటించారు. అందులో మొట్టమొదటిగా కర్పూరి ఠాగూర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల నాయకుడు, అట్టడుగు వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తికి ప్రకటించారు. అదేవిధంగా ఎల్కే అద్వానీ, బీజేపీ అగ్రనేత, వారికి కూడా మాజీ ఉప ప్రధాని, ఈ దేశంలో కురువృద్ధ రాజకీయ నాయకుడు అంటారు ఆయనకి భారతరత్న ప్రకటించారు. అదేవిధంగా నిన్న మొత్తం 5గురికి ఈ మధ్యకాలంలో ఒకే సంవత్సరంలో 5గురు ప్రకటించడం అనేది మొట్టమొదటిసారి. 99లో 4గురు ప్రకటించారంట ఒకే సంవత్సరంలో. ఈసారి 5గురు ప్రకటించారు. వాళ్ళిద్దరు కాక నిన్న పివి నరసింహారావు గారు, చౌదరి చరణ్ సింగ్ గారు, అదేవిధంగా స్వామినాథన్ గారు, ఎంఎస్ స్వామినాథన్ ముగ్గురు కూడా. ఇందులో ఇద్దరు వ్యవసాయ రంగానికి సంబంధించి రాజకీయ నాయకుడు అయినప్పటికీ చౌదరి చరణ్ సింగ్ గారు వ్యవసాయము, రైతుల గురించి అనేక పోరాటాలు చేశారు. అది ఎంఎస్ స్వామినాథన్ సైంటిస్ట్గా రైతులకు సంబంధించి ఆయన హరిత విప్లవ పితామహుడుగా హరిత విప్లవానికి అనేక రకాలుగా కృషి చేసినందుకు ఆయనకి, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలకు భారతదేశంలో పితామహుడు, ఆర్థిక సంస్కరణల ఆద్యుడు అయిన, భారతదేశం ఆర్థికంగా కుదేలయ్యి ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న కాలంలో ఆయన ప్రధానమంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని మళ్ళా గాడిలో పెట్టిన ఘనత మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారికి దక్కింది. కాబట్టి వారికి నిన్న ఈ ముగ్గురు మొత్తం 5గురికి సంవత్సరం ప్రకటించారు. నిన్న ముగ్గురికి ప్రకటించారు. మొత్తంగా చూస్తే భారతరత్న అవార్డుల ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం దట్టు ఎలక్షన్కి నియర్, ఇప్పుడు వీళ్ళందరూ ఎలిజిబుల్డే, దీంట్లో ఎలిజిబుల్ లేనోళ్ళు లేరు అని కాదు. మొత్తం పివి నరసింహారావు గారు కానీ, ఎంఎస్ స్వామినాథన్ గారు కానీ, చౌదరి చరణ్ సింగ్ గారు కానీ, కర్పూరి ఠాకూర్ కానీ, ఎల్కే అద్వానీ కానీ ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళే ఎలిజిబుల్లే, అర్హత ఉన్నవాళ్ళే. కానీ ఎలక్షన్ దగ్గర ఉన్న టైంలో చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటించిన దానివల్ల బీజేపీ పార్టీ పైన అంటే రాజకీయ మైలేజ్ కోసమే చేశారనేది కొంత అర్థమవుతుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన వ్యక్తి, తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు వ్యక్తి పివి నరసింహారావు గారికి ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంత ఎడ్జ్ వస్తుందని వాళ్ళకి పార్టీ పరంగా. అదే ఎంఎస్ స్వామినాథన్ కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తే, అతనికి ఇవ్వటం వల్ల కొంత వస్తుంది అనేది ఎడ్జ్ వస్తుందని. చౌదరి చరణ్ సింగ్ జాట్ వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన అనేక రైతు ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు చేశారు. వారు
ఆ జాట్ కమ్యూనిటీ గాని, వారి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ దాదాపు ఉత్తర భారతదేశంలో అంటే అటు ఉత్తరప్రదేశ్ గాని, హర్యానా గాని, ఢిల్లీ గాని, రాజస్థాన్‌లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాల్లో ఈయన యొక్క ఎఫెక్ట్ ఉంటదట. ఈయన యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ జాట్ కమ్యూనిటీ గాని, ఈయన వ్యక్తిగతంగా గాని. 40 పార్లమెంట్ స్థానాల యొక్క రిజల్ట్ ఫలితాల పైన వీరి యొక్క ప్రభావం ఉంటది కాబట్టి, వీరిని ఇప్పుడు తీసుకొచ్చినట్టు కొంత చర్చ జరుగుతుంది. అదేవిధంగా కర్పూరి ఠాకూర్ కూడా అదే పరిస్థితి. బీహార్‌లో కర్పూరి ఠాకూర్‌కి చాలా మైలేజ్ ఉంది. వారి యొక్క కమ్యూనిటీ గాని, వారు చేసిన ఉద్యమాలు గాని, వారి పైన ఉన్న మంచి పేరుతోని వారిని ఒకటి ప్రకటించినట్టు. ఎల్‌కే అద్వానీ హిందుత్వ ధోరణితో హిందుత్వ ఐకాన్‌గా చూస్తారు ఆయన్ని. అంటే రామ మందిరం నిర్మాణం, రామ మందిరం ప్రారంభోత్సవం కూడా ఈ సంవత్సరమే జరిగింది నిర్మాణం అయ్యి. దాంట్లో కొంత రామ మందిరం నిర్మించారనే ఒక ఉత్తరాదిలో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఎక్కువగా రామ మందిరం నిర్మాణం శ్రీరాముడి యొక్క భక్తులు బీజేపీకి కొంత కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో ఎల్కే అద్వానీకి ప్రకటించడం ఇంకా మైలేజ్ పెరిగే అవకాశం. ఇది మొత్తంగా చూస్తే భారతరత్న ప్రకటనలో భారతరత్న ఈ 5గురు ప్రకటించడం వెనుక కొంత రాజకీయ వ్యూహం ఉంది. ప్లస్ అర్హులు కూడా. అర్హులైనప్పటికీ ఈ సందర్భంలో ప్రకటించడం వల్ల రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు దక్షిణాదికి సంబంధించి కానీ, ఉత్తరాదికి సంబంధించి కానీ, రామ మందిరం ఇష్యూ కానీ, హిందుత్వ భావం కానీ, మొత్తానికి బలహీన వర్గాల నాయకులకి ఇవ్వడం కానీ, ఎంత చూస్తే మొత్తానికి రాజకీయ మైలేజ్ తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు ఉంది. ఇది భారతరత్న అవార్డుల గురించి ఈరోజు ఈనాడు పేపర్లో ప్రధానంగా హెడ్డింగ్ ఐటెంగా ఇచ్చారు. నెక్స్ట్ మనం తెలంగాణ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఉత్తరాఖండ్లో హింస 6గురు మృతి. హల్ద్వానీలో ఘర్షణలో గాయపడ్డ పోలీసులను పరామర్శిస్తున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. పోలీసులకు గాయాలు, వాహనాలు రాణాలకు నిప్పు, అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేతతో ఘర్షణ, హల్ద్వానీలో కర్ఫ్యూ, ఆ రాష్ట్రమంతా హై అలర్ట్ అన్నట్లు ఒక వార్త. దీనికి సంబంధించి 8వ పేజీలో వార్త ఉందట. 8వ పేజీలో అసలు ఏంది ఉత్తరాఖండ్లో ఘర్షణలు అన్నట్టుగా ఒకటి వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి 8వ పేజీ. ఉత్తరాఖండ్లో హింస 6గురు మృతి, అక్రమంగా నిర్మించిన ప్రార్థనా మందిరం కూల్చివేత సందర్భంగా ఘర్షణ, హల్ద్వానీలో కర్ఫ్యూ. ఉత్తరాఖండ్లో అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణలో కనీసం 6గురు ఆందోళనకారులు మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 100 మందికి పైగా పోలీసులు, డజన్ల కొద్ది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం అల్లర్లకు పాల్పడ్డారని శుక్రవారం అధికారులు తెలిపారు. గురువారం హల్ద్వానీలో భన్బుల్ పుర ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వచ్చిన మున్సిపల్ కార్మికులు, పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. ఒక జేసీబీ మిషన్ను 70కి పైగా వాహనాలను తగలబెట్టి పోలీస్ స్టేషన్ పెట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో కర్ఫ్యూను విధించి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఉత్తరాఖండ్లో హింస జరుగుతుందట. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అనేక అక్రమ కట్టడాలను కూల్చివేతలో భాగంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు వెళ్ళి కూల్చివేత కార్యక్రమం చేస్తుంటే అక్కడ ఈ ప్రభుత్వ స్థలంలోనే ఏదైతే ఒక మదర్సా నిర్మించారట. ఆ మదర్సాకు సంబంధించిన దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్కడ జేసీబీలని వాహనాలు 70కి పైగా వాహనాలు నిప్పు పెట్టి తగలబెట్టిన పరిస్థితి. దాంతో పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగినాయి. ఆ ఘర్షణలో 6 మంది చనిపోయిన పరిస్థితి. అటు పౌరులు కానీ, పోలీసులు కానీ చాలామందికి సీరియస్గా ఉందట. మున్సిపల్ సిబ్బంది పోలీసుల పైన రాళ్లు రువి దాడి చేసి రక్తపాతం సృష్టించిన పరిస్థితి. కర్ఫ్యూ కూడా విధించినట్టు ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇంకోటి భారతరత్నము పివి అన్నట్టు దీనికి సంబంధించి ఆర్థిక సంస్కరణల యుగకర్తకు అత్యున్నత పురస్కారం మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు ఈ ఏడాది 5గురికి భారతరత్న రికార్డు. సంస్కరణల సారథి సిసలైన భారతరత్న గురించి దానికి ఈనాడులో చూసినాం. అదే వార్తని మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చిన పరిస్థితి. ఇంకోటి గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్ళు పెంచుతామన్న సీఎం రేవంత్. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాం. బంధువులను పెట్టుకుని ఉద్యోగాలను నమ్ముకునే వాళ్ళం కాదు. కృష్ణా జలాలపై సంతకం పెట్టిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఢిల్లీలో దీక్ష చేయాలి. సాధించేనా రండి, అమరులైనా కండి. సాగరపై ఏపీ కాకీలను అడ్డుకోలేని సన్నాసులు, రోడ్డుకి కొడుక్కి దక్కే పదవిలో నేనుండటం నచ్చట్లేదు. విపక్ష నేత కుర్చీ ఖాళీ ఉండడం దురదృష్టకరం. 12న కృష్ణా జలాలపై చర్చ, 13న మేడిగడ్డకు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అన్నట్లు రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ఒక విషయాన్ని ప్రస్తావించారు. గ్రూప్ 1 పరీక్ష రాయటానికి ఏజ్ పెంచారట. 46 సంవత్సరాలుగా 46 ఇప్పుడు 42 ఉంది. దాన్ని 46 ఇయర్స్కే పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి. ఎందుకంటే వయో పరిమితి ఈ మధ్యకాలంలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నోటిఫికేషన్స్ కొంత డిలే అయిన పరిస్థితుల్లో
వయో పరిమితి పెంచకపోతే కొంతమంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అభ్యర్థులు ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని 46 సంవత్సరాలకి ఓపెన్ కేటగిరీలో గ్రూప్ 1 అప్లై చేయాలంటే 46 సంవత్సరాలు ఉంటే అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మళ్ళీ వయో పరిమితి ఉంటుంది. మొత్తం 51 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. దాంట్లోనే ఇంకోటి అసెంబ్లీలోనే ప్రకటిస్తూ బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు నమ్ముకునే వాళ్ళం మేము కాదు అని ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా కృష్ణా జలాలపై సంతకం పెట్టిందే కేసీఆర్. కృష్ణా జలాలని కేంద్ర ప్రభుత్వానికి జలశక్తి శాఖకి కేఆర్ఎంబికి అప్పజెపుతూ కృష్ణా నదిపైన ఉన్న కాంపోనెంట్స్ ప్రాజెక్టులు అప్పజెపుతూ సంతకం పెట్టిందే కేసీఆర్. వాళ్ళు ఇలా దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్లు ఉంది అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. అదేవిధంగా ఒకవేళ మీరు కేంద్రం పైన యుద్ధం చేయదలుచుకుంటే, పోరాటం ఉద్యమం చేయదలుచుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో కూర్చొని దీక్షలు చేయండి అని చెప్పారు. సాధించైనా రండి అక్కడ నుంచి, లేదంటే అమరులైన కండి అని కూడా చెప్పారు. సాగర్పై ఏపీ కాకిని అడ్డుకోలేని సన్నాసులు అంటే అదే కొడుక్కు దక్కే పదవిలో ప్రధానంగా నాలాంటి ఒక రైతు బిడ్డ కూర్చోవటం కేసీఆర్ గారు జీర్ణించుకోలేకపోతుండు. అందుకే అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి కుర్చీ ఖాళీగా ఉండటం దురదృష్టకరం. వారు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి అని కూడా వారు చెప్పిన పరిస్థితి. 12న కృష్ణా జలాలపై చర్చ ఉంటుందట. 13న మేడిగడ్డపై చర్చ. మేడిగడ్డకు కూడా కొంతమంది అందరినీ శాసనసభ్యులు, అన్ని పార్టీల శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తా అని ప్రకటించినట్టు తెలిసింది. ఎందుకంటే ఈరోజు 12 గంటలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. రేపు సెలవు ఉంది 10th నాడు. 11th and 12th 11th సెలవు ఉంది. 12th and 13th ఉంటుంది మళ్ళీ అసెంబ్లీ. 12th రోజు కృష్ణా జలాలపైన, 13th రోజు మేడిగడ్డ పైన అక్కడి నుంచే అక్కడికి తీసుకెళ్తారని కూడా ఒకటి ఉంది. మరి అది ఎట్లా అని చూడాలి. మేడిగడ్డకు అని కూడా ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఓటుకు నోటు కేసులో రేవంత్కు సుప్రీంకోర్టు నోటీసులు అని చెప్పి కూడా ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపర్ ఇచ్చింది. అదేవిధంగా ఆటో రగడ, మహిళలకు ఉచిత బస్సుకు బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? ఆటో వాళ్ళను అడ్డు పెట్టుకుని పుల్లలు రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్. మహాలక్ష్మిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తాం, ఈ బడ్జెట్లోని నిధులు శ్రీధర్ బాబు అన్నట్లు. మహాలక్ష్మి అమలుతో 6.5 లక్షల మందికి 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు అని పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పినట్టు. ఆటోలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్లకార్డులు. ఆటో వాళ్ళకు నెలకు 10,000 ఇవ్వాలని హరీష్ రావు చెప్పినట్లు ఒక వార్త. ఆటో రగడాట. నిన్న అసెంబ్లీకి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కార్లలో కాకుండా ఆటోలో వచ్చారు. అంటే ఆటో డ్రైవర్లకు మద్దతుగా మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికులు దెబ్బతిన్నారని, వాళ్ళ యొక్క జీవనం పోషణ గడిచే పరిస్థితి లేదు, పిల్లల్ని చదువుకునే పరిస్థితి లేదు, చాలా ఇబ్బందికర పరిస్థితులు, కుటుంబాలు ఎలా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని వాళ్ళకి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆటోలలో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? అది ఫస్ట్ చెప్పండి. మహిళలకు మీరు అనుకూలమా వ్యతిరేకమా? ఎస్, మేము ఆటో కార్మికులను ఆదుకుంటాం, సంవత్సరానికి 12,000 ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం అని చెప్పి కూడా దానికి సంబంధిత మంత్రులు కూడా నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. కానీ మీరు అసలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణం చేయడానికి వ్యతిరేకంగా అనుకూలం అని చెప్పాల్సిన అవసరం ఉందని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని కారణాలు చేస్తూ మాట్లాడిన పరిస్థితి. ఇది నిన్న అసెంబ్లీలో జరిగిన ఆటో రగడ. ఐఏఎస్ల భూమాయ. గత ప్రభుత్వంలో కీలకంగా ఉండి కొనుగోళ్లు, ప్రాజెక్టులు ఎక్కడ వచ్చేది తెలిసి లావాదేవీలు ప్రభుత్వానికి చెప్పి కొన్నామన్న వివాదాస్పదమే. ఇప్పటికే సోమేష్ భార్య భూములపై గొడవ. తాజాగా వెలుగులోకి రజత్ కుమార్ కొనుగోళ్లు. బీఆర్ఎస్ హయాంలో కీలక ఐఏఎస్ల భూముల కొనుగోళ్లపై కాంగ్రెస్ బృందం నజర్ అని ఒక వార్త. ఇంకోటి కింద ఐఏఎస్ అరవింద్ కుమారే. నిన్న వచ్చింది శివబాలకృష్ణ హెచ్ఎండిఏ సంబంధించి రేరా కార్యదర్శిగా ఉన్న హెచ్ఎండిఏ ప్లస్ హెచ్ఎండిఏలో ఆఫీసర్గా ఉన్న శివబాలకృష్ణ 350 కోట్ల దాకా ఆస్తులు కూడబెట్టిండు. అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ ఆయన అరెస్ట్ చేసింది. అనేక ఆస్తులు, బంగారం, పత్రాలు బయటపడ్డాయి. దాంట్లో ఆయన్ని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రాగేషన్ చేసే పరిస్థితులు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఆ సందర్భంలో వారు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నేను 10 కోట్లు ఇచ్చాను ఒక సెటిల్మెంట్ విషయంలో అని చెప్పారు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు అంటే అరవింద్ కుమార్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెడుతూ ఆంధ్రజ్యోతి అంటే ఆయన చెప్పిండు అని శివబాలకృష్ణ నిన్న ఇన్వెస్టిగేషన్లో ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఏ ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చావు నువ్వు అంటే అరవింద్ కుమార్కి ఇచ్చాను 10 కోట్లు, దాంట్లో ఫస్ట్ 1 కోటి ఇచ్చాను, తర్వాత 12 ఎకరాలకు భూమికి సంబంధించి ఏదో సెటిల్మెంట్ చేసిండట.
ప్లస్ సోమేష్ కుమారు, రజత్ కుమార్ లాంటి వాళ్ళు కూడా నా పైన ఒత్తిడి తెచ్చారు అనేక విషయాలలో. వారికి కూడా నేను డబ్బులు ముట్టజెప్పానని కొంత చెప్పారు అని సమాచారం వస్తుంది. ముందుగా అయితే అరవింద్ కుమార్ పేరుని నిన్న చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. దానిపైన ప్రభుత్వానికి లేఖ కూడా రాసిందట ఏసీబీ డిపార్ట్మెంటు. అరవింద్ కుమార్‌ని ఇన్వెస్టిగేట్ చేయటానికి పర్మిషన్ ఇవ్వని. ఏం జరుగుతుందో చూడాలి. విచారణ అనుమతి కోరిన దర్యాప్తు సంస్థ. అనుమతి వస్తే నోటీసులు జారీ చేసి విచారణ, బెయిల్ కోరుతూ కోర్టుకు వెళ్ళిన శివబాలకృష్ణ. ఇది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యక్రమాల్లో టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇటు రజత్ కుమార్ కానీ, అరవింద్ కుమార్ కానీ, సోమేష్ కుమార్ కానీ, ఇంకా నవీన్ మిట్టల్ కానీ ఇట్లాంటి వ్యక్తులు కీలకమైన పోస్టులలో ఉన్నారు. అప్పుడు జయేష్ రంజన్ కానీ కీలకమైన శాఖలో కీలకమైన పోస్టులలో, అంటే ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం సమకూర్చే డిపార్ట్మెంట్లలో ఉన్నారు. వీళ్ళు ముఖ్యమైన శాఖలలో ఉన్నారు. వీళ్ళు అవినీతి కార్యక్రమంలో కోరకపోయారంటే ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతి చేసింది అనేది మనం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమైన ఆఫీసర్లు అనుకున్న వాళ్ళే అన్ని పాలసీలు డెసిషన్స్లో వాళ్ళ యొక్క పాత్ర తప్పనిసరిగా ఉంది. మరి ఆ పాత్ర వెనక క్విడ్ ప్రోకో ఉందా, అంటే వాళ్ళ యొక్క నిర్ణయాల వెనక అనేది కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది, విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన అధికారులే ఈ స్థాయిలో ఉన్నారంటే ప్రభుత్వం పెద్దల యొక్క పాత్ర కూడా దీంట్లో తప్పనిసరిగా ఉంటుంది. అప్పుడున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు తప్పనిసరిగా వాళ్ళ పాత్ర ఉంటుంది. వీళ్ళు పదే పదే నీతివంతమైన పాలన చేసిన దేశంలో నెంబర్ 1 అని చెప్పారు. ఇది కాదు, ఇగో ఇప్పుడు బయటపడుతున్నాయి వాళ్ళు చేసిన వ్యవహారాలు, వాళ్ళు చేసిన కథలు, వాళ్ళు చేసిన అవకతవకలు. దీనికి సంబంధించి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఈ వార్తని ఇచ్చారు. నెక్స్ట్ మనం సాక్షి పేపర్ చూద్దాం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు కూడా ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు తేజానికి ఎట్టకేలకు సముచిత గౌరవం, పార్టీలకు అతీతంగా స్వాగతించిన నేతలు ప్రముఖులు. దేశానికి వారి సేవలు చిరస్మరణీయం. ప్రధాని పివికి భారతరత్నం అన్నట్లు ఆర్థిక సంస్కరణల రూపశిల్పికి దేశ అత్యున్నత పౌర పురస్కారం అని పివి నరసింహారావు గారి బొమ్మ వేస్తూ ఇటు చరణ్ సింగ్ గారు, స్వామినాథన్ గారు, పివి నరసింహారావు గారు. దీనిపైన ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతులు కూడా అదే వార్తనిచ్చారు. భారత ఆర్థిక భారతానికి ఊపిరి పివి, హరిత విప్లవ సారథి రైతు బాంధవుడు చరణ్ సింగ్ అన్నట్టు కూడా ఇచ్చారు. ఇంకోటి నిన్న అసెంబ్లీలో జరిగిన దాని గురించి సాక్షి పేపర్లో హెడ్డింగ్ ఐటమ్, మేడిగడ్డ చూద్దాం రండి, 13 అన్ని పక్షాలను తీసుకెళ్తాం, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మేడిగడ్డ వాస్తవ పరిస్థితి పరిశీలనకు 13న అన్ని పక్షాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ చెప్పారు. మేడిగడ్డ మేడిపండులు ఎలా అయిందో అందరూ చూడాలన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా రావాలని కోరారు. కేసీఆర్ సభకు హాజరు కాకుండా ఆ కుర్చీని ఖాళీగా ఉంచడం సభకు శోభ తెస్తుందా అని ప్రశ్నించారు. 80,000 పుస్తకాలు చదివిన ఆయన విజ్ఞానం రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. మేడిగడ్డపై విచారణ జరుగుతుందని, కొన్ని నివేదికలను సభలో ప్రవేశపెట్టే వీలుందని, ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా కాకుండానే విపక్షము పిల్లి శాపనార్థాలు పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. విపక్షం సూచనలు ఇవ్వాలని కోరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మేడిగడ్డను చూద్దాం రండి, 13న మేడిగడ్డ అన్ని పక్షాల సభ్యులను తీసుకెళ్తాను. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్కి సంబంధించి కుర్చీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి కుర్చీ ఖాళీగా ఉండటం శాసనసభకు ఏ విధంగా శోభనిస్తుంది, ఇది కరెక్ట్ కాదు. వారు రావాలి. 80,000 పుస్తకాలు జరిగిన అపర మేధావి, విజ్ఞానం 80,000 పుస్తకాలు జరిగిన విజ్ఞానాన్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర తోడ్పాటుకి ఉపయోగించాలి. మీరు సూచనలు సలహాలు ఇవ్వాలని కూడా వారు కొంత సెటేరికల్గా మాట్లాడినట్టు మాజీ ముఖ్యమంత్రి పైన, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటేరికల్గా కొంత సున్నితంగా విమర్శిస్తూ మాట్లాడినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేత కూడా రావాలి అని కోరారు. 13న వెళ్తారట. మేడిగడ్డ మేడిపండు ఏ విధంగా అయింది చూయించే ప్రయత్నం, అన్ని పక్షాలకు అక్కడ వాస్తవ పరిస్థితిని చూయించాలి సభ్యులు కానీ ప్రభుత్వం కోరుకుంటున్నట్టు దాన్ని 13 రోజు ప్రభుత్వమే తీసుకెళ్తుందట. చూద్దాం ఏం జరిగింది అనేది. నేడు అసెంబ్లీ కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరు కానున్నారు. 2 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాల ప్రారంభంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగము, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ 2 రోజులుగా దూరంగా ఉన్నారు. బడ్జెట్ను శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ఇది
ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని ఒక వార్తను రాశారు. మరి ఎంతవరకు అది నిజం అనేది చూడాలి. ఈరోజు 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఆ బడ్జెట్ దాంట్లో పాల్గొంటారట. గవర్నర్ ప్రసంగంలో రోజు లేరు. నిన్న ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సభలో కూడా లేరు. మరి ఈరోజు వస్తారా రాదా చూడాలి. ఇంకోటి వారిది ఫెవికాల్ బంధం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అనేక సార్లు మద్దతు ఇచ్చింది. పార్టీ అంతర్గత విషయంలోనూ మోదీ మద్దతు కేసీఆర్ కోరారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు తమ మధ్య ఎలాంటి సంబంధం లేదన్న పోచారం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలది ఫెవికాల్ బంధం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు పార్లమెంట్లో ఏ సందర్భం వచ్చినా బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మద్దతునిచ్చింది. లోక్సభ, రాజ్యసభలో ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు లాంటి వందల బిల్లుల ఆమోదానికి బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది అని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం తీర్మానంపై చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య సంబంధం ఉందంటూ మంత్రి శ్రీధరబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎంఐఎంతో మాత్రమే తాము స్నేహపూర్వకంగా ఉంటాము అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. 10 ఏళ్ల పాటు రెండు పార్టీలది ఒకే ఆలోచన అని సీఎం 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాకు, నల్ల చట్టాలు, రైతు నల్ల చట్టాలు అమలు, అదేవిధంగా నోట్ల రద్దు, జీఎస్టీ అనేక విషయాలలో బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీగానే బీజేపీ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చిన పరిస్థితి కళ్ళ ముందే కనపడుతుంది. కాబట్టి వాళ్ళది ఫెవికాల్ బంధం అని చెప్పి వారు విమర్శించిన వార్తను ప్రధానంగా హెడ్డింగ్ ఐటమ్గా ఇచ్చారు ఈ సాక్షి పేపర్లో. మేడిగడ్డ చూద్దాం రండి అని కంటిన్యూషన్గా ఇచ్చారు. దాంట్లో ఆటో రాయిళ్ల హైడ్రామా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుందంటూ వాళ్ళని రెచ్చగొట్టడం రాజకీయమే. జూనియర్ ఆర్టిస్టుల తరహాలో ఆటో రాయిళ్లు ఆటోలెక్కి అసెంబ్లీకి రావడం, ఆటోలో కూడా కెమెరాలు పెట్టడం ఓ హైడ్రామా. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే 15.21 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. 535.52 కోట్ల ఆర్టీసీకి ఇచ్చాం. మహిళలు ఈ సదుపాయం వినియోగించుకొని గుళ్లకు వెళ్లడం వల్ల దేవాదాయ శాఖ ఆదాయం నవంబర్లో 49 కోట్ల నుంచి డిసెంబర్లో 93 కోట్లకు పెరిగింది. జనవరిలో కూడా 68 కోట్లకు ఆదాయం వచ్చిందని సీఎం వివరించారు. ఆటో రాయళ్ల హైడ్రామా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న ఆటోలో వచ్చారు. ఆటో కార్మికులకు సంఘీభావంగా హైడ్రామా చేశారు. కెమెరాలు పెట్టుకొని ఆటోలో వచ్చారు. ఈ ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం కల్పించడం వల్ల గత నవంబర్కి డిసెంబర్కి దేవాదాయ శాఖ ఆదాయం కూడా పెరిగిందట. మహిళలు గుళ్ళకి వెళ్ళేదానికి ఎక్కువగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్టు నవంబర్లో 49 కోట్ల ఆదాయం దేవాదాయ శాఖది ఉంటే డిసెంబర్లో 93 కోట్లకు దాదాపు డబుల్ పెరిగింది. ఇంకా ఇప్పుడు జనవరిలో కూడా 68 కోట్లకు పెరిగిందట. కాబట్టి ఆటో రాయళ్ళు హైడ్రామా మానుకోవాలి. మేము ఆటో కార్మికుల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచిస్తాం, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యమ సమయంలోనే టీజీగా రాసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సూచకగా టీజీ అక్షరాలు ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష. ఉద్యమ సమయంలో యువత రక్తంతో దీన్ని రాసుకుంది. తర్వాత టీజీని కేంద్రం నోటిఫై చేసిన బీఆర్ఎస్ విస్మరించింది. బీఆర్ఎస్ సర్కారు దాన్ని టీఎస్గా మార్చడం వారి అహంకారానికి ప్రతీక. అయితే దీన్ని మేము టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం. రాచరిక ఆనవాళ్లను స్ఫూర్తింపజేసేలా బీఆర్ఎస్ సర్కారు అధికార చిహ్నం రూపొందిస్తే మేము దాన్ని ప్రజాస్వామ్య చిహ్నంగా మార్చాం. అలాగే దళిత బిడ్డ రాసిన తెలంగాణ ఉద్యమ గీతం జయ జయ హే తెలంగాణ కనిపించకుండా కేసీఆర్ సర్కార్ కుట్ర చేసింది, కానీ మా సర్కారు దాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించిందని సీఎం కేసీఆర్ చెప్పినట్టు. అంటే అంత్యశ్రీకి సంబంధించి జయ జయ హే తెలంగాణ అనే పాటని రాష్ట్ర అధికారిక గీతంగా, అదేవిధంగా అధికారిక చిహ్నాన్ని కూడా మారుస్తారట. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తాం. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా రాజరిక ధోరణులను మొత్తం రూపుమాపి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలాగా ఇవన్నీ ఉంటాయని చెప్పి మేము చేస్తున్నాం అని చెప్పి వారు నిన్న అసెంబ్లీలో చెప్పిన దాని గురించి ఒక వార్త. నెక్స్ట్ మనం ఇప్పుడు వెలుగు తెలంగాణ ఎడిషన్ ఈరోజు వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు, ముఖ్య వార్తలు చూద్దాం. మన పివికి భారతరత్నం, దేశ అత్యున్నత గౌరవ పురస్కారం ప్రకటించిన కేంద్రం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కూడా ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పివి నరసింహారావు పునాది. భూ సంస్కరణలతో పాటు విద్యారంగంలోనూ మార్పులు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగాను సేవలు. దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా ఏకైక తెలుగు వ్యక్తికి రికార్డు అన్నట్లు భారతరత్నానికి సంబంధించి ఒక వార్తను ప్రధానంగా ఇచ్చారు. అది మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగతా పేపర్లో కూడా చూసాం. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నాం. సీఎం రేవంత్, తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి. రాష్ట్ర చిహ్నం ప్రజాపాలనకు దర్పణం పట్టాలి. అభిప్రాయం మేరకు టీఎస్ను టీజీగా మారుస్తున్నాం. గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు రావాలి. ఆయన వస్తే
11న మేడిగడ్డ మేడిపండు అందం చూద్దాం. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణా నీళ్ల దోపిడీకి కుట్ర, పులుసు తిని అలుసు ఇచ్చిందే బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలి. గత సర్కార్ రాచరికపు ఆనవాళ్లను చెరిపేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజాపాలనకు దర్పణం పట్టేలా రాష్ట్ర చిహ్నాన్ని సగటు తెలంగాణ ఆడబిడ్డను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వజ్ర వైడూర్యాలు బంగారు ఆభరణాలతో కీర్తి కిరీటాలు పెట్టుకొని తెలంగాణ తల్లి ఉందని, ఇవి రాచరిక పోకడలను ఉన్నవారికి తీరును తలపిస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణ తల్లి అంటే చాకల ఐలమ్మల నడుముకు చీర కట్టుకొని ఉంటుందని ప్రజలు అనుకున్నారని, కానీ గత ప్రభుత్వం రూపొందించిన విగ్రహం అలా లేదన్నారు. తెలంగాణ తల్లి అంటే మన అమ్మలాగా ఆ దర్పం కనిపించేలా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తమ బండికి టీజీ అని రాసుకున్నారని, ఏపీ వద్దు టీజీ కావాలంటే నినాదాలు చేశారని, చాలామంది తమ గుండెపై టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో కేంద్రం కూడా టీజీ అని నోటిఫై చేసిందని, కానీ గత బీఆర్ఎస్ సర్కార్ స్వలాభం కోసం టీజీని టీఎస్గా మార్చిందని విమర్శించారు. ఈ తప్పిదాన్ని గుర్తించే ప్రజలకు అభిష్టం మేరకే మళ్ళీ టీఎస్ను టీజీగా మార్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అన్నట్టు. ప్రధానంగా రాచరికపు ఆనవాళ్లను చెరిపిస్తున్నామట. ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవం చిహ్నాలు తీస్తున్నామని రాచరికపు ఆనవాళ్లు గత 10 సంవత్సరాలుగా అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనని రాచరికపు ఆనవాళ్లుగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వారు చేసిన నిర్ణయాలు, వారు చేసిన పనులు, వారు చేసిన కార్యక్రమాలను రాచరికాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆ ఆనవాళ్ళను తొలగించి ప్రజాస్వామ్యము, ప్రజాపాలనకు సంబంధించిన ఆనవాళ్ళని మేము తీసుకొస్తున్నాం. దాంట్లో భాగంగా టీఎస్ని టీజీగా చేశాం. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక సామాన్య మహిళ ఏ విధంగా ఉంటుందో అట్లా చేస్తాం. ఎందుకంటే రాజరిక పోకళ్లతో కూడిన వజ్ర వైడూర్యాలతో అలంకరించిన మహిళల ఒక రాజరిక కోటలో ఉన్న మహిళగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. దాన్ని మారుస్తాం. ఒక చాకల ఐలమ్మ ప్రతిరూపంగా ఒక సామాన్య మహిళ ఏ విధంగా ఉంటుందో అట్లా ఉండే విధంగా తీసుకొస్తామని, ప్రజాప్రాయం మేరకు టీఎస్ని టీజీగా కూడా మార్చామని చెప్పారు. ఇది ప్రధానంగా వారు రాచరిక ఆనవాళ్ళను చెరిపేసి ప్రజాస్వామ్య విధంగా ప్రజా పాలనకు సంబంధించి ఆనవాళ్ళను తీసుకొస్తామని చెప్పి వారు చెప్పారు. అదేవిధంగా ఇంకొకటి వార్త, ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగిండు, అందులో ₹1 కోటి ఇంటికి వెళ్ళి ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడి. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్లు ఇవ్వాలని అన్నాడు. బిల్డర్లు, రియల్టర్ల నుంచి లంచం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని, తన ల్యాండ్కు రోడ్డు వేయాలని సోమేష్ ప్రెజర్ చేసినట్లు వాంగ్మూలం. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కస్టడీలో ఆయన వెల్లడించిన విషయాలతో హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు, ల్యాండ్ సెటిల్మెంట్లో అరవింద్ కుమార్ పాత్ర ఉన్నట్లు శివబాలకృష్ణ ఏసీబీకి వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే తాను వ్యవహరించినట్లు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వివరించాడు. తన అక్రమాస్తుల కేసులో అరవింద్ కుమార్ పాత్రను ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. దాదాపు 13 పేజీలకు పైగా ఉన్న శివబాలకృష్ణ స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అడిగితే 10 కోట్లు ఇచ్చాను, ఆయనకే ఇచ్చింది నేనని స్పష్టంగా వారి యొక్క కన్ఫెషన్ రిపోర్ట్లో నిన్న ఏసీబీ అధికారులు చేసిన విచారణలో శివబాలకృష్ణ చెప్పిండు. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారి వారు చెప్పారు. అందులో ₹1 కోటి ఇంటికి వెళ్ళి ఇచ్చిండట. 12 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ సెటిల్మెంట్ చేసి 10 కోట్లు డబ్బులు అడిగిండు. దాంట్లో ₹1 కోటి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాను, మిగతా డబ్బులు కూడా ఇచ్చాను. బిల్డర్లు, రియల్టర్ల నుంచి లంచం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని. చూడండి ఎంత అవినీతి, ఎంత కథ. ఇట్లా చాలామంది అధికారులకి బిల్డర్లు, రియల్టర్ల నుంచి లంచాలు వసూలు చేసి ఈయన ఉన్న ఆ ఏజెంట్ అన్నట్టు, ఈయన గవర్నమెంట్ ఉద్యోగం ఏం చేయకపోయేది. ఇక ఈయన చేసేది ఏంటంటే ఎక్కడెక్కడ బిల్డర్ ఉంటారు, ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ లోపాలని తెలుసుకొని అక్కడ కలెక్ట్ చేసి అరవింద్ కుమార్కో, రజత్ కుమార్కో, లేకపోతే సోమేష్ కుమార్కో, నవీన్ మిట్టల్కో ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకుపోయి ఇస్తే వాళ్ళు మళ్ళీ కేటీఆర్కు, కేసీఆర్కు వయ్యా ఇట్లా నడిచినట్టు అనిపిస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత దీని వెనక అసలు ప్రధాన హస్తం కేటీఆర్దే ఉంది. ఒక్కొక్కళ్ళు ఆఫీసర్లు బయటకు వస్తారు, కానీ అసలు బయటికి రావాలంటే ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేసి అరవింద్ కుమార్ బయటకు వచ్చిండు. రేపు అరవింద్ కుమార్ కూడా లోపలి అరెస్ట్ చేస్తే కేటీఆర్ బయటకు వస్తాడు. కేటీఆర్ తోని ఇంకా డొంకంత కదిలిద్ది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. అంటే మీ బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన 10 సంవత్సరాలు ఎంత అద్భుతంగా ఉందనేది ఇది అర్థం పడుతుంది. ఇది చూస్తే తెలిసింది. 10 కోట్లు అట, 12 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్లు, రియాలిటీలు, బిల్డర్లు,
ఈ కూర్చోటాలు, హోటల్లో సెటిల్మెంట్లు, మాట్లాడటం, దందాలు, స్కీములు, స్కాములు ఇయే మీరు చేసిన 10 సంవత్సరాల పరిపాలన. అందుకే ప్రజలను దగ్గర రానియింది ఎందుకు? ప్రజలను సెక్రటరేట్‌కి రానియింది, ప్రగతి భవన్‌కి రానియింది, సామాన్య ప్రజలు గాని, ప్రజాప్రతినిధులు గాని, మిగతా పార్టీల్లోని ఎందుకు రానిలేదంటే ఇట్లాంటి గుట్లు బయటపడతాయి. మీ ల్యాండ్ డీలింగ్స్, మీ సెటిల్మెంట్లు ఆడ కూర్చొని చేసేది అయ్యే కాబట్టి, అయి బయటపడకుండా ఉండటం కోసం మీరు ఎవరిని కూడా ఆ కనుసూపు మేరలో కూడా రానివ్వలే. మీరు మీరు ఈ దొంగ పనులు చేస్తున్నారు కాబట్టి, ఈ దొంగ పనులు బయటపడతాయి. ఎక్కడ ఎవడైతే ఫోటోలు తీస్తారో, వీడియోలు తీస్తారో అని భయపడి, అసలు సామాన్య ప్రజలను పక్కన పెడితే ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా మీరు ఎంటర్ కానీలే. మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీకు నచ్చకపోతే, ఈటెల రాజేంద్ర లాంటి వ్యక్తుల్ని నచ్చకపోతే పక్కన పెట్టారు, రానేలేదు. ఎందుకు? ఇగో ఈ శివబాలకృష్ణలు, అరవింద్ కుమార్లు, రజిత్ కుమార్లు, సోమేష్ కుమార్లు వీళ్ళు కూర్చొని మీ చుట్టూ భజన చేస్తూ మీకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పి అంత సలహాలు ఇస్తే అవి వసూలు చేసుకొచ్చి మాకు ఇయ్యండిరా అంటే మీ జీతగాళ్ళ లెక్క పనిచేశారు. ఈ కొడుకులను తీసుకుని లోపటేయాలి. వీళ్ళలో ఇప్పుడు అరవింద్ కుమార్ పైన ఆల్రెడీ ఫార్ములా ఈ రేసింగ్లో 53 కోట్లు నేను కేటీఆర్ చెప్తే ఇచ్చిన, ఎట్లాంటి కేబినెట్ ఆమోదం లేకుండా చెప్పినప్పుడే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు స్పష్టంగా కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పిండు. వాళ్ళు ప్రభుత్వాన్ని అనుమతి కోసం ఇన్వెస్టిగేషన్ అనుమతి కోసం లెటర్ రాశారు. ఇమీడియట్లీ సెకండ్స్లో ఇవ్వాలి అనుమతి ఇచ్చి వాడిని తీసుకొచ్చి లోపటేసి బేడీలేసి లోపల కూర్చోబెట్టి ఉతికితే అప్పుడు కేటీఆర్ బయటకు వస్తాడు. అన్ని మిగతా ఎవడైతే ఉండో బయటకు వచ్చి అన్ని కక్కుతారు. అప్పుడు చేయకుండా మీరు తాత్సారం అదే ఒక సామాన్య పౌరుడు వేరేవాడు ఇట్లాంటి 10 కోట్లు తీసుకోవడానికి తెలిస్తే వితిన్ అవర్స్లో, వితిన్ మినిట్స్లో పోలీసు వాళ్ళు వాడి ఇంటి ముందు ఉంటారు. అరవింద్ కుమార్ అయినా రాజ్యాంగానికి అతీతుడా? ఎందుకు ఆయనకు అనుమతులు, ప్రొసీజర్లు ఎంత లేట్ అవుతుంది? సెకండ్ల మీద చేయొచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే అనుమతి ఇవ్వడానికి మినిట్స్, 5 మినిట్స్లో అనుమతి వస్తుంది. ముఖ్యమంత్రి చెప్పే ప్రతి మాట జీవోనే శాసనమే. ముఖ్యమంత్రి నిజంగానే తలుచుకుంటే అరవింద్ కుమార్ని ఇంటరాగేషన్కి, ఇన్వెస్టిగేషన్కి అనుమతి ఇవ్వాలంటే నిమిషాల మీద పని. అది ఫార్ములా ఈ రేసింగ్లోనే అసలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఆయన స్పష్టంగా నిన్నెప్పుడో చెప్పిండు, ఇన్వెస్టిగేషన్లో చెప్పిండు, అనుమతికి లెటర్ రాశారు. లెటర్ రాసి వితిన్ మినిట్స్లో రిప్లై ఇచ్చి అట్లాంటి వాడు లోపటే పోతే వాడు సాక్షులు ప్రభావితం చేస్తారు, విట్నెస్లు ప్రభావితం చేసి అసలు విషయం అంతా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో మన పివి భారతరత్నం, పివి చరణ్ సింగ్ స్వామినాథన్లకు భారతరత్న అనే హెడ్డింగ్ ఐటమ్ అది ఇచ్చారు. అదేవిధంగా అధికారుల అక్రమ భాగవతాలు, శివబాలకృష్ణ అక్రమాల్లో సంచలన విషయాలు, ఐఏఎస్ అధికారి అరవింద్, రజత్ కుమార్ల పేర్లు. అరవింద్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లు బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్. నార్సింగ్ భూమికి సంబంధించి 10 కోట్ల లంచం, 52 ఎకరాలు ఉన్నట్లు రజత్పై ఆరోపణలు. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరున ఉన్నాయట. తాజా పరిణామాలతో అమ్మకానికి సిద్ధం అని ఇదే వాళ్ళ అధికారి. ఇప్పుడు మనం ఇందాక అనుకుందా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, రజత్ కుమార్, అదేవిధంగా సోమేష్ కుమార్ కూడా అనేది కూడా వార్తలు వస్తాయి. వాళ్ళకి అవినీతి భాగవతం, సెటిల్మెంట్లు, భూ సెటిల్మెంట్లలో 10 కోట్లు అడిగినారు, ఇచ్చిన అని చెప్పిండు. ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ని ఇంకా పక్కన పెట్టుకొని మీరు పరిపాలన చేయటం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇటు నవీన్ మిట్ల కానీ, అరవింద్ కుమార్ కానీ ఇట్లాంటి వ్యక్తుల్ని తీసిపోయి లోపటేయాలి. ఫస్ట్ శ్రీ చైతన్య సిఓ స్కూల్స్ బోగస్ 6వ తరగతి నుంచి 9వ తరగతి అనే సిఓ గ్రేడ్ కాన్సెప్ట్పై మోసాలు. 2024-25 సంవత్సరానికి కానీ అనుమతులు లేకుండా అడ్మిషన్స్. ప్రభుత్వ అనుమతులు లేని శ్రీ చైతన్య సిఓ విద్యా సంస్థలు. గ్రేటర్ హైదరాబాద్లో చైతన్య విద్యా సంస్థలు నయాదంద. తల్లిదండ్రులు ఆ పాఠశాల విద్యార్థులను చేర్పించొద్దు. పిల్లల భవిష్యత్తుపై ఆలోచించి ముందడుగు వేయండి. విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. క్రిస్టియన్ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ డిమాండ్. ఇది కరెక్ట్. శ్రీ చైతన్య సిఓ స్కూల్స్, శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ ఇట్లాంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. చిన్న అపార్ట్మెంట్లలో పెట్టి పిల్లల్ని అందులో కుక్కి, ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి వస్తువులు ఉండవు, కనీసం మాట్లాడుకోవడానికి వస్తు ఉండదు, ఫ్యాన్లు ఉండవు, లక్షల ఫీజులు, వాడికి అనుమతి ఉండదు. ప్రభుత్వం కనీసం పట్టించుకున్న దాఖలాలు గత 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం అసలు కనీసం ఆ విద్యా సంస్థలు ఏంది, వాటికి అనుమతులు ఏంది, ఏ విధంగా ఇస్తారు, అనుమతులకి ప్రయర్గా పాటించాల్సిన మినిమం నీడ్స్ కూడా ఉండవు. ఒక చిన్న ప్లే గ్రౌండు, వెంటిలేషను, ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీస జాగ్రత్తలు లేని బిల్డింగ్లలో మీరు అనుమతులు ఇచ్చి లక్షల లంచాలు తీసుకొని విద్యాశాఖ అధికారులు పిల్లలు ఆగమయ్యే పరిస్థితుంటే కనీసం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం అయినా దీనిపైన చర్యలు, నారాయణ విద్యా సంస్థలపైన, శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టి ఒక రోజు మొత్తం రివ్యూ చేయాలి. అసలు వీళ్ళ ఫీజులు ఏంది, వీళ్ళ టారిఫ్ ఎవడు ఇచ్చండి, వీళ్ళకి అధికారం లక్షల వసూలు చేయడానికి, వీళ్ళకున్న వస్తలేంది, ఎక్కడెక్కడ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, అసలు ఎన్నిటికి పర్మిషన్ ఉంది, ఎన్నిటికి లేదు,
ఒక్కొక్క స్కూల్ పైన ఒక స్కూల్‌కి పర్మిషన్ తీసుకొని 10 స్కూల్‌లు నడుపుతుండ్రు ఈ దొంగ కొడుకులు. ఈ దొంగలు వీళ్ళు చదువుగా చెప్పేది వ్యాపారం చేస్తుండ్రు. చదువు పేరుతోనే వ్యాపారం చేసుకుంటూ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు చేస్తంటే ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. వాళ్ళ దగ్గర లక్షల లక్షల లంచాలు తీసుకొని. ఒక నంబర్, ఒక ఐడెంటిటీ నంబర్ మీద, ఒక రికగ్నిషన్ నంబర్ మీద ఒక స్కూలే నడవాలి. కానీ వీళ్ళు 5, 6 స్కూల్‌లు, 10 స్కూల్‌లు నడుపుతారు. ఓపెన్ చేయటమే, బ్రాంచ్‌లు ఓపెన్ చేయటం, బిల్డింగ్ కిరాయికి తీసుకోవడం, పనికిరాని బిల్డింగు. అయి బూతు బంగళాలు లెక్క ఉంటాయి. అందులో పెడతారు. లక్షల లక్షల ఫీజులు. సరైన వస్తువులు ఉండవు. అసలు వీళ్ళకి పర్మిషన్ ఇటువైంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ చెప్పడం ఏంది. పర్మిషన్ క్యాన్సిల్ చేసి పడేయాలి. సరైన వస్తువులు లేకపోతే కనీసం ఎవరైనా కంప్లెయింట్ చేసినా, ఆ పేరెంట్స్ ఎవరైనా ప్రభుత్వానికి కంప్లెయింట్ చేస్తే ఆ కంప్లెయింట్ మీద చర్య తీసుకున్న నాదుడు లేడు. డీఈఓలు, ఆర్జేడీలు, గిరిజనులు మొత్తం లంచాలకు అలవాటు పడ్డారు. ఒక్కడు కూడా నిజాయితీకి పనిచేసే ఆఫీసరే లేడు. మొత్తం నిజాయితీ ఉంటే కనీసం ఎక్కడన్నా ఒక జిల్లాలోనన్నా ఈ నారాయణ అయింది, శ్రీ చైతన్య అయింది అని కనీసం ఫోకస్ ఉండేది. చూడండి ఎంత దారుణం, బోగస్ అట. వాళ్ళకి అసలు కనీసం పర్మిషన్ లేదట. పర్మిషన్ లేకుండా స్కూల్స్ నడుస్తుంటే అధికారులు ఇన్స్పెక్షన్ చేయాలి. ఇన్స్పెక్షన్ చేయకపోగా ఎవరైనా పేరెంట్ కంప్లైంట్ ఇస్తే కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఈరోజు తెలంగాణలో వార్తాపత్రికకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ.